ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక ప్రేక్షకులందరికీ కూడా శుభ సోమవారంతో పాటు ధనుర్మాస ఆరంభ శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధనుర్మాసం ప్రారంభం వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. రైట్, ఒక చిన్న కథ. ఒక సాధువు అలా తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఒక దగ్గరికి వచ్చి చెట్టు కింద కూర్చొని అలసిపోయి సేద తీరుతున్నాడు. ఎదురుగా ఉండే గృహస్థు ఇంట్లోంచి చూసి సాధువుని ఇంట్లోకి ఆహ్వానించి, అయ్యా ఎండ ఎక్కువ ఉంది, ఇక్కడికి వచ్చి కాసేపు విశ్రమించండి అంటే ఆ మాట కాదనిలేక సాధువు ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళి విశ్రమిస్తూ ఉంటే సరే భోజనం టైం అయింది, భోజనం పెడతాడు. అయ్యా ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, ఆలస్యమైంది కదా, రేపు పొద్దున్న వెళ్ళొచ్చు. సరే, ఈ లోపు ముచ్చటిస్తూ అది చేస్తూ ఇది చేస్తూ, స్వామి మాకంటే మీ పనినే బాగుంది, ఏ బాధ్యతలు బంధాలు లేవు మాకు, ఈ చూడండి బాధలు బంధాలు, ఎప్పటికీ దరిద్రం ఇవన్నీ ఎంత, ఎప్పటికీ ఇదంతా కూడా ఈ బంధాలు ఇవన్నీ అంటే, సరే ఒక పని చేయి, నువ్వు నాతో పాటు వచ్చేయి, నీకు ముక్తిని ఏర్పాటు చేస్తాను నాతో పాటు. ఒక్కసారి కంగారు పడేది, అది అలా అంటారు ఏమిటి, ఇంకా నా పిల్లలు చిన్న పిల్లలు, నేనెలా వస్తాను మీతో, వాళ్ళకి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు దారిలోకి రావాలి కదా, అప్పుడు కదా అంటే సర్లే అని సాధువు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలంకి వచ్చిన తర్వాత మళ్ళీ అట్టే వెళుతూ అక్కడ చూస్తాడు, ఆ ఇంటి దగ్గర చూస్తే సాధువు మళ్ళీ ఆహ్వానిస్తాడు. అంటే ఇంటి యజమాని సాధువుని మళ్ళీ ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ అయిన తర్వాత సరే పిల్లలు పెద్దవాళ్ళు అన్నావు కదా, వాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశాం, ఇంకెందుకు ఇప్పుడు వచ్చాయి అంటే, కాదు ఇంకా వాళ్ళకి బోల్డన్ ఉన్నాయి, ఇల్లు కట్టాలి, అన్నీ చేయాలి, ఎవరికి ఏ బాధ్యతలు తెలియదు, నా డబ్బంతా ఇగో ఈ చెట్టు కింద దాచాను, అవన్నీ వాళ్ళకి బాధ్యతలన్నీ ఒప్పజెప్పిన తర్వాత కదా, సరే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి అటు వెళుతూ చూస్తాడు. ఆ ఇంటి దగ్గర చూస్తే సరే ఆ ఇంటిలో కుర్రాడు పిలుస్తాడు, యజమాని కొడుకు ఉంటాడు, కొడుకు సాధువుని పిలిచి లోపల కూర్చోబెడితే ఏమైందంటే మా నాన్న చనిపోయారు. సరే సేద తీరిన తర్వాత చూస్తాడు, నాన్న చనిపోయాడా ఏమయ్యాడు అని చూస్తే అక్కడ ఒక కుక్క ఉంటుంది. కుక్క ఉంటే చూస్తాడు, ఈ కుక్కే తను అయ్యి ఉంటాడు అని చెప్పేసి మంత్రజలం తీసుకొని దాని మీద చల్లుతాడు. ఏమయ్యా బుద్ధి పోలేదు, ఇంక ఇక్కడే ఉన్నావు, ఏం చేస్తావు అంటే, ఏముంది ఇంకా రా నాతో రా, నీకు మోక్షం ఇస్తాను, ఇప్పుడైనా రా నాతో అంటే, లేదు ఈ ధనం నా కొడుకులకి చేరాలి, ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అప్పచెప్పకుండా నేను ఎక్కడికి వస్తాను, వాళ్ళకి అప్పచెప్పిన తర్వాతే కదా, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, నేను కష్టపడినంత అక్కడే ఉంది, వాళ్ళకి తెలుసుకోవాలి కదా, తెలుసుకున్న తర్వాత సరే మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా కాలానికి అట్నుంచి వెళితే అక్కడ చూస్తే కుక్క ఉండదు. ఈసారి కుక్క ఉండకపోతే ఏంటి కుక్క లేదు అని చెప్పేసి అదంతా తేరిపారు చూస్తూ ఉంటాడు. తేరిపారు చూస్తుంటే ఎక్కడికి ఏమిటి అని ఈ పక్కన ఉండాలని అడుగుతాడు. ఈ కుక్క ఏమైందంటే అది చనిపోయిందని చెప్తాడు. అయ్యో కుక్క చనిపోయిందా, అయితే వీడు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడెక్కడో ఉంటాడు అని చెప్పి తేరిపారు చూస్తూ ఉంటే అక్కడ పాము కనిపిస్తుంటుంది. నో డౌట్ వీడు వాడే అని చెప్పి, ఏమయ్యా ఇంకా ఏం చేస్తున్నావు, నీళ్ళు కమండలోంచి నీళ్ళు చల్లి, ఇంకా ఏం చేస్తున్నావు, రా నాతో రా, నీకు మోక్షం ఇస్తాను, ఇంకా ఎంతకాలం ఇలా పట్టుకు ఏలాడతావు, రమ్మంటే, లేదు నా కొడుకులకి ఇంకా ధనం తెలియలేదు ఎక్కడుందో, వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత కదా నేను వస్తాను, అప్పుడు దాకా ఈ ధనం ఎవరన్నా పట్టుకుపోతే కాపలా కాయొద్దు, ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి అంటే, అలాగా అని చెప్పేసి లోపలికి కొడుకులతో చెప్తారు సాధువు, మీ నాన్న సంపాదించిన ధనం అంతా చెట్టు కింద పెట్టాడు, పోయి తీసుకోండి రబ్బాయి అని వెళ్ళిపోతూ, కంగారు పడకండి ఆగండి, అక్కడ ఒక కాలసర్పం ఉంది, కాటేస్తే చేస్తారు, దాన్ని కాపలా కాస్తూ ఉంటుంది అది అంటే, వీళ్ళందరూ ఆనందంగా అక్కడ ధనం తీసుకోవడానికి వెళుతూ కట్టెలై మొత్తం కర్రలై పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ విషసర్పాన్ని శుభ్రంగా కొట్టి చంపేస్తూ ఉంటే, ఒరే నేను సంపాదించింది తీసుకుంటూ నన్నే కొట్టి చంపేస్తున్నారు, ఎవరి కోసం ఇదంతా అంటే, ఈ భవబంధాలు ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టకపోతే ఇలాగే అవుతుంది అని చెప్పేసి మనకి అంటే ఎంతవరకు తాపత్రయం అంతవరకే. భక్త ప్రహ్లాద్ సినిమాల్లో ఇక్కడ చక్కగా చెప్తాడు, భవబంధాలను పారదోలి పరమున సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. సో ఆఖరి రోజుల్లో ఆ శ్రీమన్నారాయణ్ణి తలచకపోతే, జపించకపోతే ఎటుపోతుందో తెలియదు. అందుకనే నరసింహ శతకం ఇవాళ గుర్తు చేసుకుందాం, ధనుర్మాస ఆరంభం కాబట్టి, బతికినన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలం బంధు మరుతునేమో, అప్పుడేమో చెప్పలేనేమో, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు,
ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణములు ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గల్గప్పగా భ్రమచేత కంపమద్భవమంది కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీనామమిదిగో తలతు చెవులను వినవయ్య ధైర్యముగాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బాగుంది గురుగారు, స్టోరీ బాగుంది. అంటే అన్నిటినీ త్యజించాలి. ఎక్కడ వరకు ఉండాలి బంధాలు అక్కడ వరకు, ఎక్కడ వరకు ఎంత ఉండాలో అంతే ఉండాలి. రైట్. కానీ మనిషి ఆశాజీవి కదా, దాన్ని ఒకటి తీసుకున్నాక ఇంకొక పాత్ర నిర్వహించేసిన తర్వాత ఇంక దాని మీద ఆలోచించకూడదు. చంద్రుణ్ణి పంపించమని అడిగితే శ్రీ మహావిష్ణువు చంద్రుణ్ణి పంపించు, నువ్వు కూడా నేను అవతారానికి వెళుతున్నాను, నేను దోపరంలోకి వెళుతున్నాను రా, నీతో పాటు నీ కొడుకుని కూడా పంపించమని అడిగితే పంపించకపోతే అప్పుడు తర్వాత ఇక మనకు తెలుసు కదా అక్కడ అభిమన్యుడు 16 ఏళ్ళకే నన్ను వెనక్కి పంపించేయాలి నా కొడుకుని అని అడిగితే 16 ఏళ్ళకే చనిపోతాడు యుద్ధరంగంలో. ఆ పాత్ర అంతవరకే, 16 ఏళ్ళ వరకే. అక్కడ మాట ఇచ్చాడు, అంత ముందు స్క్రిప్ట్ రాసుకునే ఉన్నారు. అది అక్కడ చనిపోవడం యాదృచ్ఛికం కాదు, స్క్రిప్ట్ ముందే రాయబడి ఉంది. 16 ఏళ్ళకి పంపించేయాలి తనకి మళ్ళీ అక్కడికి. సో అభిమన్యుడు పైకి వెళ్ళిపోవాలి. అలాగా అది ఎంతవరకు అంతవరకే, అంతే. ఆ తర్వాత ఈ భవబంధాలన్నీ ఏమీ ఉండవు. రైట్ గురుగారు. కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా చెప్పండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా చిన్నబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. సెప్టెంబర్ 1, 2006 అండి. హలో 2006 అమ్మా? 2006 సార్. సెప్టెంబర్ 1 అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా, ఫ్రైడే. అవునండి అవునండి సార్. జీవితం అబ్బాయి ఎలా ఉంటుంది లైఫ్? ఇది చతుర్థి, కృష్ణపక్షము, సంకటహర చతుర్థి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బాబులండి. అబ్బాయి పిల్లలు. మేషరాశి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ ఫస్ట్ ఇయర్ అవుతుందండి. చక్కగా ఈ ధనుర్మాస ప్రారంభంతో అబ్బాయి అంటే ఎప్పుడు తల్లి ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది. సో అబ్బాయిని బ్లెస్ చేయండి. వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధారణ చేయించే ప్రయత్నం చేయండి. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే అది త్రయోదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి రుద్రాక్ష కానీ, ఈ 13 ముఖములు కలిగిన రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష. అది రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ 2 పర్ఫెక్ట్ యాప్ట్. ఇది దోషాలు నివారించేది, ఆరోగ్యానికి అన్ని రంగాల్లో ముందుండడానికి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఎవరు ప్రత్యేకించి ఇది వేస్తే బాగుంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు, సర్టిఫికెట్స్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో మేడం. అమ్మా చెప్పండి, మీ పేరు? మేడం. మీ వాయిస్ కట్ అవుతుంది, గట్టిగా మాట్లాడాలి. మాట్లాడండి గురుగారు. చెప్పండి. ఓం నమ శివాయ. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? జయదీప్ రెడ్డి మా కొడుకు కనుక్కున్నామని స్కూల్ కోపలేదు అంటే. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 31/5/2021. 2021? అవును సార్. స్కూల్కి వెళ్ళట్లేదమ్మా? అవును సార్, ఏడుస్తున్నాడు, అసలు ఒప్పుకున్నాడు. కొడితే ఏమైనా వింటాడేమో. 3 ఏళ్ల పిల్లాడు, 4 ఏమిటమ్మా అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? సో 6 ఏళ్ల వరకు స్కూల్కి పంపొద్దు, 5 పూర్తయితే తప్ప అని చెప్పి ఆధునిక ధర్మం కానీ సనాతన సాంప్రదాయం కానీ చెబుతోంది. వీళ్ళేమో పిల్లల్ని సాకలేక ఆ రోజుల్లో అంటే 10 మంది 15 మంది ఉంటే కష్టం ఉంటే వాళ్లే పాపం ఈ ప్రీ స్కూల్కి పంపలా. ఇప్పుడు ఉన్నది ఒకళ్ళు ఇద్దరు. వీళ్ళకేం ప్రీ స్కూల్కి పంపించేసి అసలు ఏమీ తెలియని పిల్లలకి పంపించేయండి. అక్కడతో అంటే సొసైటీ అలా ఉంది, వాళ్ళ బాధ్యతలు కూడా అలాగే ఉన్నాయి. పంపించేసి వాళ్ళు చదవట్లేదు, ఏం చదువుతారు? వాళ్ళకి ఏం చదివినా 6 సంవత్సరాల వరకు ఏమీ వాళ్ళ తలకెక్కదు, ఏమీ ఎక్కదు. ఎప్పుడైతే 5 పూర్తవుతాయో అప్పుడు ప్రతి పిల్లవాడు ఏకసంధాగ్రహగా మారుతాడు. అంటే ఏమాత్రం
మామూలు అంటే నార్మల్ బేబీస్ ఎవరైనా కూడా ఓకే. అంటే నార్మల్ కండిషన్లో పుట్టి ఓవర్ యాక్టివ్ పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ కూడా అంతే. సో హైపర్ యాక్టివ్ పిల్లాడు ఎలాన్ మస్క్ అప్పుడు పుట్టినప్పుడు. సో సార్ పిల్లలకి అలాగే ఉంటారమ్మా. ఇప్పుడు చదవట్లేదు అది ఇది 3 సంవత్సరాల పిల్లాడిని పట్టుకొని ఒక అష్టముఖి చిన్నది కానీ 3 ముఖాల అగ్నిస్వరూపం కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. ఓకే గురుగారు, ఇక సోమవారం మాకు చూపించి అరుదైన రుద్రాక్ష ఏం తీసుకొచ్చారు? శివకేశవులు ఇరువురు కలిసి ఉంటే ఒక విచిత్రమైన ఒక అద్భుతమైనటువంటి కలయిక ఈ రుద్రాక్ష. ఇది ఏమిటి అంటే శంఖులో ఉన్నాడు. ఇది శంఖం. చూస్తే ఏకముఖి రుద్రాక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఒక ముఖము బలంగా ఉంటుంది. ఆ ముఖం కూడా చాలా గట్టిగా ఏకముఖి గుండట్టుగా ఉండేటువంటి రుద్రాక్షలో బలమైన ముఖం చాలా స్ట్రాంగ్గా. అది వెనక పక్క దక్షిణావృత శంఖం. దక్షిణావృత శంఖం పుట్టుకతో ఏకముఖి గుండటి రుద్రాక్ష ఒక పక్క అది, ఇంకొక పక్క దక్షిణావృత శంఖం. శివకేశవులు ఇరువురు ఒకే రుద్రాక్షలో కలిసి జన్మించడం. ఒక ఇలా కూడా దొరుకుతాయి అంటే ఏకముఖి అలా ఉంటుందా? ఇది అలా ఉండవు, ఇది ఒక్కటే పీసు. ఓహో. భూమి మీద ఉన్న ఒకే ఒక్క పీస్, అంతేగాని ఇలా రెగ్యులర్గా వస్తాయి అనుకోవద్దు. ఇలా రెగ్యులర్గా వస్తాయి అనుకోవద్దు. అదేదో ఒక అద్భుతం జరిగి ఆవిర్భవించినది. అందుకనే ఇది ఇవాళ గొప్పగా మనం ఎందుకు చూపించుకుంటున్నాం? ఇంత మంచి రోజు గొప్పగా చూపించుకుంటున్నాం, చూస్తే అందరికీ మంచిదని చూపించుకుంటున్నాం. అంతేగాని రెగ్యులర్గా ఇలా వస్తాయి ఇలా ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని వస్తాయి అనుకోవడానికి లేదు. నేను ఇంతవరకు నా అనుభవంలో చూడలేదు. ఎప్పుడో వచ్చిన రుద్రాక్ష అది అలాగే ఉంది. అప్పుడప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ సంస్థ ద్వారా. చూస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఇలాంటి రోజు అది చూపిద్దాం అనుకున్నాం. చూసిన వాళ్ళందరూ ధన్యులు. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా చెప్పండి, మీ పేరు? హేమంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. చెప్పండి. 29 5వ నెల 1990. ఒకరోజు ముందు పుడితే బాగుంది. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా మంగళవారం పుట్టినట్టు గుర్తుందా అమ్మా? అవునండి. తెల్లవారితో మంగళవారం, సోమవారం తెల్లవారుజామున 2:30. పుష్యమి నక్షత్రం. అలాగే ఇది పంచమి శుక్లపక్షము శుద్ధ పంచమి కర్కాటక రాశి పుష్యమి. రైట్. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయిదేను, హేమంత్ కుమార్. అబ్బాయి వివాహం ఎప్పుడు చేశారు? మొన్న 2019లో. అబ్బాయికి ఇప్పుడు ఏమైనా పిల్లలా? ఒక బాబు అండి. అదే సెటిల్ అవ్వలేదు, సరిగా లేదు, అందుకని చెప్తారు. సెటిల్ అవ్వడం ఏంటమ్మా, చాలా ఆలస్యమైంది కదా. 35 ఏళ్ళు క్రాస్ అయ్యాయి కదా. ఇంకా ఏమి ఇప్పుడు ఎవరికి ఏమి చేయట్లేదా? చేస్తున్నాడండి. హైదరాబాద్ లో చేశాడు, ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాడు. అంటే చేసింది సంతృప్తికరంగా లేదంటారా? అవునవును. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష గాని ఏకముఖి రుద్రాక్ష గాని. ద్వాదశముఖి రుద్రాక్ష 12 ముఖములు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీగా ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, కాల్ చూద్దాం. హలో అమ్మా చెప్పండి, మీ పేరమ్మా? అమ్మా మీ పేరు? మీ వాయిస్ కట్ అవుతోంది, గట్టిగా మాట్లాడాలి. ఓకే మాట్లాడండి గురుగారితో. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/12/12 2005. ఓకే. ఎవరిదమ్మా ఇది? మా బాబుదండి. సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా అబ్బాయి? అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఆ రోజు ఏకాదశి కూడా. సోమవారము ఏకాదశి, శుద్ధ ఏకాదశి. వృశ్చిక రాశి, సారీ మీ మేషరాశిది. రైట్ అమ్మా. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి ముఖి కానీ అష్టముఖి కానీ 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష.
అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అష్టముకి గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో ఏదైనా ఒక్కటి చాలు. ఒక మామూలు రుద్రాక్షలో ఇంత ఫలితాలు ఉంటాయంటే నిజంగా అది ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సపోర్ట్ పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుంది అంటే, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసే పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటాం. శుభం అండి. ఓకే గురుగారు. క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం గురువారం. ఇప్పుడు ఒకటి పెట్టేసుకున్నా, ప్రతి గురువారం వెళ్ళాలి అక్కడ ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళు అక్కడిని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేదానికంటే, నేను అన్ని రోజులు ఇక్కడ ఉండి ఒక్కరోజు అక్కడికి వెళితే నాకు ఆట విడుపుగా కొంత ఉంటుంది. అక్కడికి వెళితే వాళ్ళందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేదానికంటే నేను ఒక్కడిని వెళితే బాగుంటుంది కదా. సో ఈ వారం నేను విశాఖపట్నం వెళుతున్నాను. సో విశాఖపట్నంలో అది చాలా పెద్ద నగరం. హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి నగరం 2 తెలుగు రాష్ట్రాల్లో. అదే దానికి కనెక్టివిటీ కూడా చాలా ఎక్కువ. సో మీరు 2-3 పేర్లను అయితే నాకు కష్టం అవుద్ది. అందులో నేను ఇప్పటికి 2 సార్లే వెళ్ళాను విశాఖపట్నానికి మేము మొత్తం మీద ఇన్ని సంవత్సరాల్లో. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు అంటే గతంలో మొన్న ఒకసారి వెళ్ళాను. సో ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు రాస్తే అది కష్టమైపోద్ది నాకు. మీరు అలా చేయకండి. ఒక పేరే నమోదు చేయించండి, 2-3 చేయకండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. కావాలంటే మళ్ళీ ఇంకోసారి నన్ను కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి మీరు నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలాగ ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు వాళ్ళు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు విజయవాడ నుంచి రావాలనుకున్నా, తిరుపతి నుంచి రావాలన్నా, అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి వరకు రావక్కర్లా. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే టెక్నాలజీ ఇవాళ పెరిగింది. అనవసరంగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తిరుపతి ఆఫీస్కి వెళ్ళారనుకోండి, చక్కగా ఒక స్క్రీన్ ముందు నాకు అటు మీరు ఇటు నేను కూర్చొని మాట్లాడుకుంటాను. నాతో పర్సనల్గా మాట్లాడినట్టే ఉంటుంది, మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. సో అలా ఉంది. ఆ రకంగా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ నన్ను అడగండి. లేదు హైదరాబాద్ వస్తే డైరెక్ట్గా నన్ను కలిస్తే అప్పుడైనా ఒకే ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే 19వ తారీఖు విశాఖపట్నం ఒక డేట్ ఆఫ్ బర్త్. రైట్ గురుగారు. మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? మా సార్ గురించి తెలుసుకోవాలి మేడం. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ్. గురువు గారు ఏమిటమ్మా? చాలా డేస్ ట్రై చేస్తున్నా గురువు గారు. చాలా సంతోషం ఈ రోజు కలవడం. ఓ మంచి రోజు మాట్లాడుకుంటున్నాం కదమ్మా. అవును సార్. ఇవాళ ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ సోమవారంలో గొప్ప విశేషం ఏమిటంటే, మనం ఈశ్వరుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేశామా చేయలేదా అది వేరే విషయం. మహాశివరాత్రి రోజు చేశామా చేయలేదా, చేయలేకపోయామా అది వేరే విషయం. ఈరోజు చేయకపోతే తప్పు, అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. ఎందుకంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అత్యంత విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఈ సోమవారం ఆరుద్ర నక్షత్రం ఎంత గొప్ప దినం అంటే, ఈశ్వరుడికి అభిషేకం చేసే అవకాశం ఉంటే, లేకపోతే దర్శనమైన అందరికీ సాధ్యం కాకపోవచ్చు. దర్శనమైన అభిషేకం అంటే ఏదో నమ్మక చమకాలతో చేసేమనో అదేమి కాదు. మీకు కుదిరితే చెయ్యండి, లేకపోతే 4 చుక్కలు నీళ్లు పోయండి ఆ శివలింగం మీద. అది కుదరలేదు, ఓం నమ శివాయ పంచాక్షరిని మించిన మంత్రం లేదు. సో విశేషమైనటువంటి ఈరోజు అవకాశం ఉంటే, సో మా ఆఫీస్లో అయితే మహాస్ఫటిక శివలింగం ఉంటుంది. కాశీ నుంచి వచ్చిన వేద పండితులు మామూలుగా నిత్యం అభిషేకం చేస్తూనే ఉంటారు. అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ కాశీ నుంచి వచ్చిన వేద పండితులు ఒక ఆయన ఇప్పుడు ఉన్నారు. అంటే నాకు ఆ పేరు ఆయన గుర్తులేదు, కానీ ఆ శివలింగం మీద ఎంత బాగా కొటేషన్స్ చందనంతో రాస్తున్నారంటే ఆయన హిందీలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చాలా బాగుంది, శివుడికి సంబంధించినవి. సో మీరు అక్కడికి వచ్చినా నీళ్లు పోసుకోవచ్చు. అక్కడ వీడియో తీసుకొచ్చి మాకు చూపించండి గురుగారు. తప్పకుండా. రైట్ రైట్ రైట్. చెప్పారా గురుగారు? అదే నేను మర్చిపోయాను ఇప్పుడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్
చెప్తాం. అక్టోబర్ 2091 సార్. అమ్మా ఎవరిదమ్మా ఇది? మా అయినది సార్. ఏం చేస్తున్నారమ్మా ఆయన? అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా ఆయన? అవును సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఒక బాబు సార్. ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి, ఇది కుంభరాశి. అమ్మ వారికి ఇవ్వాల్సిన రుద్రాక్షల్లో ఒక్క రుద్రాక్ష ఈ దశముఖి కానీ ఏకాదశముఖి కానీ. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, జాతక పరంగా కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అమ్మ ఇది. అలాగే 11 ముఖాలు కూడా ఆయనకి వేయచ్చు. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈయన జాతకానికి ఇంకొక అద్భుతమైన రుద్రాక్ష ఏమిటంటే, అంటే కుదిరితేనే ఈయన జాతకానికి ఇంకొక అద్భుతమైన రుద్రాక్ష ఏమిటంటే చతుర్దశముఖి. ఇది ఎవరికైనా బాగుంటుంది. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే వారి జాతకానికి సంబంధించింది. సో మీకు ఏది వీలైతే అది వేయండి. జాగ్రత్త. ఈ చతుర్దశముఖి అంతా మోసమే. బయట మామూలుగానే మామూలు రుద్రాక్షల్లోనే మోసం మామూలుగా ఉండదు. సో నేను ఎప్పుడు మా సంస్థకి రమ్మని చెప్పలేదు, కానీ ఇక్కడైతే ఏమవుతుంది అంటే ఆ రుద్రాక్షకి ఎక్స్రే రిపోర్ట్ కూడా తీసిస్తారు. మీరే ఎవరు ఏ టెక్నీషియన్ చెప్పక్కర్లేదు, ఎంత గొప్ప వాళ్ళు చెట్లు చూపించక్కర్లా, మీరే టెక్నికల్గా చెక్ చేసేసుకోవచ్చు. ఎక్స్రే రిపోర్ట్ ఉంటుంది, దానికి అన్ని రకాల సపోర్టింగ్ పేపర్ అలా ఉండాలి. అంతేగాని ఎవరో చెప్తే, ఇప్పుడు ఈ సంస్థ 33 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అలాంటి మాటలు చెప్పరు. నమ్మి తీసుకోండి అని ఎవరికి చెప్పరు. అన్నీ వాళ్ళకి చూపించిన తర్వాత ఇస్తారు. సో రైట్, అలా ఈ మూడిట్లో అమ్మ ఏది వీలైతే అది వేయండి, శుభం. ఓకే గురుగారు, ఇందాక మీరు స్టోరీ చెప్పినట్టు తండ్రి గురించి, అంటే పిసినారితనం గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ ఆ లోభత్వంతో ఉంటారా గురుగారు? చాలా మంది అసలు ఇంకా అంటే Y2K అంటే ఇది కంప్యూటర్ వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మారిపోయినప్పటికీ కూడా ఈ మూలాల్లో ఉన్న పిసినారితనం ఇంకా చాలా మందిలో అలాగే ఉంది. ఒక పిసినారి పెద్ద ఉద్యోగం చేస్తూనే అతి పిసినారితనంగా, ఆ పిసినారితనం ఏ పాటిదంటే చిన్న పూరిపాకలో ఉంటూ, అంత పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తూ చిన్న పూరిపాకలో ఉంటూ, వివాహం చేసుకుంటే భార్యను పోషించాలి, బట్టలు కూడా సరైనవి వేసుకోకుండా ఇస్త్రీ చేస్తే డబ్బులు అయిపోతాయి, ఆహారం కూడా సరైనవి తినకుండా ఏదో అలా భోజనం ముగించుకొని. ఇప్పుడు అలాగే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోకపోయావా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోయావా అని అడిగారంట పక్కన వాళ్ళు. చక్కగా పెళ్ళామే వండి పెడుతుంది కదా అంటే, పెళ్లి చేసుకుంటే అది సగం తినడమే కాదు, అన్ని ఖర్చులు పెరుగుతాయి, అంతేకాదు పిల్లలు పుడితే ఆ ఖర్చులు పెరుగుతాయి, అంతేకాదు నేను పెళ్లి చేసుకుంటే నేను తాళి కట్టిన మరుక్షణంలో నా ఆస్తిలో సగ భాగానికి వారసురాలు అయిపోద్ది, నేను ఎప్పుడో ఏదో ఒక రోజు హ్యాపీగా ఉన్నప్పుడు నాకు కాఫీ ఇస్తే కాఫీలో ఏదైనా ఉండొచ్చు, టప్ మన వచ్చి నేను ఇంటెన్షనల్గా చేయొచ్చు, మొత్తం ఆస్తి అందైపోద్ది, ఇది అంతా అవసరమా? ఇంత ఊహించుకున్నాడైతే అవన్నీ అతి జాగ్రత్తగా పోగు చేసి పోసి మొత్తానికి రిటైర్ అయిన తర్వాత ఒక శుభదినాన్ని చక్కగా ఊహించకుండా యముడు వచ్చాడు. టైం అయిపోయింది, చలో వెళదాం, టైం అయింది పద వెళదాం అంటే, అయ్యో ఏమిటి ఇంత పోగు చేశాను, ఎక్కడికి నన్ను తీసుకెళ్తారు ఇప్పుడు మీరు సడన్గా వితౌట్ నోటీసు, ఇదేమైనా పద్ధతిగా ఉందా, నాకు కొంత టైం ఇవ్వండి అంటే, అలాంటి ఏమి ఇక్కడ కుదరదు నాయన. పోనీ ఇంకొక ఆప్షన్ ఉంది, నేను సంపాదించింది బోల్డ్ సంపాదించాను, కొంత మీకు ఇస్తాను, లంచంగా తీసుకున్నాను, నాకు కొంత సమయం ఇవ్వండి. మరి బాబు ఇలాంటివి ఏమి ఇక్కడ ఉండవురా ఈ ఆప్షన్స్, పద టైం అయిపోయింది, ఇవన్నీ నీ కర్మ, నువ్వు పద అని అంటే, పోనీ ఒక్క క్షణం టైం ఇవ్వండి అంటాడు. సరే ఏదైనా ఒకటి అంటే, ఇప్పుడు పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద రాస్తాడు, ఇది జీవితం శుభ్రంగా మీరు సంపాదించింది జీవించడానికి ఉపయోగించండి, దాయడానికి కాదు అని. సో ఎవరైనా ఏమీ తీసుకువెళ్ళరు, ఉత్తి చేతులతోనే తీసుకుపోతాడు ఆయన, మొత్తం ఇక్కడ వదిలేయాలి. కాబట్టి రైట్, ఖాళీగా వచ్చాము, ఖాళీగా వెళ్తాము అంతే. గురుగారు మంచి విషయాలు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. రైట్ గురుగారు, మంచి విషయాలు కార్యక్రమంలో పంచుకున్నారు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 91188456